ప్రధానంగా ఈ అమరవీరుల స్థూపం దగ్గర ఉన్నాం కాబట్టి ఒక మాట చెప్పినాం అన్న, నిజాయితీగా మాట్లాడదాం, ఈ ఏమి అబద్ధాలు లేకుండా ఉన్నట్టుగా మాట్లాడదాం, 100% మాట్లాడదాం. నువ్వు ₹1 ఇచ్చి అబద్ధం ఆడమని ఆడని. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అమరుల ఆత్మగుడికి శాంతి చేకూరలే కాబట్టి ఎవరెవరో ఇటుకు వస్తారని చెప్పి వర్షం పడ్డ దేవుడు కూడా కరకరించిండు, శుద్ధి చేసిండు కాబట్టి ఈ మాట అంటారు. రాము మంచి ప్రతీకలే. ఓకే, నో ప్రాబ్లం. నేనేమంటున్నా రాజకీయ పార్టీలు, మేము వాస్తవంగా రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమానికి మోసం చేస్తాయని ఏ పార్టీ నమ్మకుండా స్వచ్ఛందంగా ఒక నిజాయితీగా ఉద్యమకారుడు నిలబడ్డాం. నేను దాన్ని ఒప్పుకుంటా. రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు మాట మారుస్తాయి, అవకాశవాదంతో ఉద్యమాన్ని నీరుగారుస్తారు, వాళ్ళ అవకాశ పదవుల కోసం వాడుకుంటారని చెప్పేసి ఉద్యమకాలంలో అన్ని పార్టీలను, ఏ ఒక్క పార్టీని కాదు, జై తెలంగాణ అంటే తప్ప ఉస్మాన్ సీట్లో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా చేసినాం. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఢిల్లీ పోగానే నై తెలంగాణ అందరూ, ఎయిర్పోర్ట్లో ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగానే జై తెలంగాణ అందరూ. ఈ ద్వంద్వ నీతి ఏంద్రా అని చెప్పేసి మేము అడిగిన వాళ్ళం, ప్రశ్నించిన వాళ్ళం. బరాబర్ చెప్తా ఉన్నా, నిజాయితీగా మాట్లాడతాం, నికార్సైన తెలంగాణ బిడ్డగా మాట్లాడతా, అమరవీరుల సాక్షి వాళ్ళ వారసులం మేము. ఇలా ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అంత మా వారసులను చెప్పుకునే తన ముందో లేదో నాకు తెలియదు, కానీ మేమైతే నిజమైన నికార్సైన తెలంగాణ బిడ్డలం, అమరవీరుల వారసులం. కాబట్టి అమరవీరుల వారసులం కాబట్టి వాళ్ళ అమరత్వం సాక్షిగా నిజాయితీగానే ఉంటాం, నిజాయితీగానే మాట్లాడతాం. పదవులు తయారవ తర్వాత విషయం. ముందుగా